సర్వేల జోరు. ఏపీలో వరుసగా సర్వేలయితే జరుగుతూనే ఉన్నాయి. సెలవులు గానీ, పబ్లిక్ హాలిడేస్ గానీ ఏమీ ఉండవు. మనకి సర్వే జేయాల్సిందే. వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా 18-59 సంవత్సరాల వయసు ఉన్నవారు వర్క్ ఫ్రమ్ హోమ్‌లో ఎంతమంది ఉన్నారు? వారు ఏం చదువుకున్నారు? ఉద్యోగం ఏమిటి? తదితర అంశాలతో పాటు భవిష్యత్తులో ప్రభుత్వం ఏదైనా ఉద్యోగ అవకాశం కల్పిస్తే ఇంటి నుంచి చేసుకునేందుకు ఆసక్తి ఉందా? తదితర వివరాలను ఇక్కడ అంటే తదితర అంశాలతో పాటు భవిష్యత్తులో మనకి ఏం కల్పించినా కూడా దీనికి సంబంధించి ఈ వివరాలన్నీ కూడా నమోదు చేస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే చేపట్టారు. కుటుంబ సర్వేలో విద్యార్థుల వివరాలను కూడా తెలుసుకుంటూ ఉన్నారు. గృహ అంటే మనకి మంచి విద్యార్థులకు సంబంధించి అన్ని వివరాలు కూడా నమోదు చేస్తూ ఉన్నారన్నమాట. యజమాని చేస్తున్న ఉద్యోగం లేదా వ్యాపారం అతని విద్యార్హత ఏంటని ఆరా తీస్తున్నారు. భవిష్యత్తులో ప్రభుత్వం చదువుకున్న విద్యార్థులకు శిక్షణ ఇవ్వనుంది. ఈ నేపథ్యంలోనే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే నిర్వహిస్తున్నారు. కుటుంబంలో ఎంతమంది ఉంటే అందరి ఫోన్ నెంబర్లతో సహా ఫోటోలనైతే సేకరిస్తూ ఉన్నారు. మొత్తం విడివిడిగా ఫోన్లోకి వచ్చే ఓటీపీలతో మళ్ళీ వివరాలైతే సంబంధిత యాప్లో నమోదు చేస్తూ ఉన్నారు. గ్రామ వార్డు సచివాలయ సిబ్బందికి ఒక్క ఇంటి వద్దే మనం అరగంట వరకు సమయం అయితే పడుతూ ఉందన్నమాట. సర్వేలో తీవ్ర జాప్యం అయితే జరుగుతుంది. దాంతోపాటు P4 సర్వే నమోదు. రాష్ట్ర ప్రభుత్వం పేదరిక నిర్మూలన లక్ష్యంగా ప్రవేశపెట్టిన P4 పద్ధతిపై కూడా సర్వే చేపట్టింది. విజన్ 2047లో భాగంగా పేదరికం లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవాలనే ఉద్దేశంతో గ్రామ వార్డు సచివాలయాల పరిధిలోని పేదలు, అతి పేదలు ఎంతమంది ఉన్నారు, వారి జీవన ప్రమాణాలు, స్థితిగతులు తదితర అంశాలపై కూడా సచివాలయ సిబ్బంది సర్వే చేపడుతూ ఉన్నారు. ఈ విధంగా అతి ముఖ్యమైన 2 సర్వేలు అయితే జరుగుతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగాన. అటు వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే, ఇటు P4 సర్వే. ఖచ్చితంగా 2 సర్వేల్లో ఉన్నవారు మాత్రమే మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. లేకపోతే అన్నీ కోల్పోతారు. ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి మనం మాట్లాడుకున్నట్లయితే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు అయితే కల్పిస్తుంది. ఇంటి దగ్గర ఉండి చేసుకునే విధంగానే కంపెనీలతో టైఅప్ అయితే కాబోతుంది. ముఖ్యంగా ఐటీ కంపెనీలతో ముందుగా అందరికంటే టైఅప్ అయితే అవుతారంట. అయితే జీతాలు కనీసం 30,000 పైనుంచి అయితే ఉంటాయని చెప్తున్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ సర్వే అయితే చేసుకొని ఉండమని చెప్తున్నారు. ఇది మనకి సర్వేలకు సంబంధించి తాజా సమాచారం, ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో